సారీ, ఎవరు మీరు? ఏం కావాలి? అగ్నిహోత్రి సారున్నారా? అగ్నిహోత్రినా? మీరు రాంగ్ అడ్రస్కొచ్చినట్టున్నారు. నా పేరు ఉదయ్, CEO ఆఫ్ రానా గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ. నేనంతా కనుక్కొనే వచ్చాను. మీ హస్బెండ్ పేరు మహేంద్ర కదా? మీ పేరు శైలజ. మీ అమ్మాయి పేరు అఖిల కదా? అవును, కానీ అగ్నిహోత్రి ఎవరో నాకు తెలీదు. మీ అల్లుడి పేరు మీకే తెలియకపోవడం ఏంటి మేడం? మా అల్లుడు మీకు తెలుసా? కానీ మా అల్లుడి పేరు సాగర్. కొంపదీసి పేరు మార్చుకుని మీ దగ్గర అప్పు చేశాడా ఏంటి? అది కాదు మేడం. మీరెన్నైనా చెప్పండి, వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. వాడొక పెద్ద యదవ. మా అమ్మాయి కూడా ఏవో మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అసలు మా కంపెనీ పెట్టడానికి లోన్ ఇచ్చిందెవరో తెలుసా? మీ అల్లుడే. ఆయన ఆస్తి ఎంతో తెలుసా? లెక్క పెట్టడానికి మీ జీవితం సరిపోదు. అసలు ఆయన కింద ఎంతమంది పనిచేస్తారో తెలుసా? అలాంటి వ్యక్తి నన్ను డబ్బులు అడగడం ఏంటి మేడం? యాక్చువల్గా నేను వచ్చింది సార్ని కలవడానికి. మా కంపెనీ షేర్స్ పడిపోతున్నాయి. ఒకసారి కలిసి ఆయన అడ్వైస్ తీసుకుందామని వచ్చాను. అయ్యో సార్, మీరనుకునేంత గొప్పవాడు కాదు వాడు. ఎందుకో పనికిరాని దద్దమ్మవాడు. షట్ అప్! జస్ట్ షట్ అప్! తప్పుగా అనుకుంటుంది నేను కాదు, మీరు. ఆయన తలుచుకుంటే మా కంపెనీ లాంటివి 100 పెట్టగలడు. హీఈస్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద సిటీ. అసలు అలాంటి వ్యక్తి ఇంత చిన్న ఇంట్లో ఎందుకుంటున్నాడా అని నాకు అర్థం కావట్లేదు. ప్రేమించిన అమ్మాయి కోసం అలా ఎలా అన్నీ వదులుకున్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇతనైతే మా అల్లుడే, కానీ నేను చెప్పేది ఇంకా మీరు నమ్మకపోతే ఒక్కసారి టీవీ ఆన్ చేసి బిజినెస్ న్యూస్ చూడండి, మీకే అర్థమవుతుంది. బ్రేకింగ్ న్యూస్. స్వప్నాలోక్ మీడియా CEO సాగర్ తన మొదటి డీల్ ని అఖిల కన్స్ట్రక్షన్స్ తో ఫిక్స్ చేసుకున్నారు. తను CEO అనే విషయాన్ని అఖిలకు సాగర్ ఎందుకు చెప్పట్లేదు? ఇంట్లో అంట్లు తోముకునే సాగర్ ఒక్కసారిగా CEO ఎలా అయ్యాడు? అసలు సాగర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అఖిల తండ్రి సాగర్తో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు అనేది తెలియాలంటే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి. హలో మిస్టర్, ఎక్కడికి? నీలాంటి వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ ఉండదు. నిన్నెవరు రానిచ్చారు ఇక్కడి వరకు? నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్